హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ బోర్డ్ అనే కొరియన్ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ అయిన నెంబర్ 12. ఫైనల్గా మనం చివరి ఎపిసోడ్కి వచ్చేసాం అన్నమాట. మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే కాన్సెప్ట్ నచ్చింది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్లో కొద్దిగా డ్రామా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. నేను అదంతా కట్ చేసి మీకు మెయిన్ స్టోరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి మిస్టరీ, థ్రిల్లర్, క్రైమ్ రిలేటెడ్ కొరియన్ డ్రామాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్రామా ఏంటి అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మీకు తెలిసిన విషయమే, ఫస్ట్ 11 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి. కావాలంటే మీరు ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి మొత్తం 12 ఎపిసోడ్స్ ఒకేసారి చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? ఫైనల్ ఎపిసోడ్లో మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూయేషన్ చూస్తాం. ఆడియన్స్కి అపీల్ చేసిన జీహూన్ సక్సెస్ అవుతాడు. చాలామంది ఓటింగ్ని డ్రాప్ చేయడంతో సొగ్జు టార్గెట్గా ఉన్న కిల్లింగ్ ఓట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న సొగ్జు చుల్మిన్తో ప్లాన్ని కంటిన్యూ చేయమని చెప్పి అతన్ని వెళ్ళిపోమంటాడు. అలాగే తనని తాను హ్యాంగ్ చేసుకుంటాడు. వెంటనే మూచాన్ అక్కడికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుని హెల్ప్ కోసం అరుస్తాడనమాట. ఇంకోవైపు హ్యూన్ అండ్ జోదాన్ జీహూన్ వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేసి అక్కడికి వస్తారు. కానీ అప్పటికే వాళ్ళని, అంటే జీహూన్ అండ్ మిన్ని ఫాలో అవుతూ వచ్చిన బులీ స్టూడెంట్స్ జీహూన్ని బాగా కొట్టి ఉంటారనమాట. హ్యూన్ని చూసి జీహూన్ ఆమె దగ్గరికి రాబోతుంటే ఒక బులీ స్టూడెంట్ పైప్ తీసుకుని జీహూన్ తల మీద గట్టిగా కొడతాడు. దాంతో అతను అక్కడే పడిపోతాడు. మళ్ళీ కొట్టబోతుంటే హ్యూన్ గన్ని గాల్లోకి ఫైర్ చేస్తుంది. అక్కడ ఉన్న బులీస్ అంతా పారిపోతారు. వెంటనే హ్యూన్ జీహూన్ దగ్గరికి వెళ్తుంది. అతను ఆమెతో నేను సరెండర్ అవుదామనుకున్నాను అని చెప్పి కిల్లింగ్ ఓట్ ప్రోగ్రామ్ ఉన్న పెన్ డ్రైవ్ ఆమెకి ఇచ్చి అక్కడే చనిపోతాడు. ఇక్కడ సొగ్జుకి సిపిఆర్ చేస్తున్న మూచాన్ని చూస్తాం. మొత్తం మీద ఫైనల్గా సొగ్జుని రివైవ్ చేసి బ్రతికిస్తాడు. కార్లో ఉన్న చుల్మిన్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సొగ్జు బ్రతకడం చూసి చాలా కోప్పడతాడు. యాక్చువల్గా ఇక్కడ చుల్మిన్ సొగ్జు చనిపోతే కిల్లింగ్ ఓట్ ప్రోగ్రామ్ని తను రన్ చేస్తూ లీడ్ చేద్దామని అనుకుంటాడనమాట. దానికి సొగ్జు కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సొగ్జుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడికి హ్యూన్ వచ్చి సొగ్జుని కొడుతూ అంతా నీ వల్లే అని గట్టిగా ఏడుస్తుంది. విషయం తెలుసుకున్న సొగ్జు కూడా బాధ తట్టుకోలేక కింద పడి గట్టిగా ఏడుస్తాడు. నెక్స్ట్ సీన్లో సొగ్జు మూచాన్తో ఫైనల్గా నారాకి గుడ్ బై చెప్పడానికి సీ దగ్గర ఆపమని చెప్తాడు. అక్కడ సొగ్జు మూచాన్తో నేను మిన్సూని చంపకపోయి ఉంటే జీహూన్ బ్రతుకుండేవాడు అని చెప్తాడు. మూచాన్ కూడా 8 years బ్యాక్ నేను ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేయకుండా ఉండుంటే మిన్సూని అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ళు, తప్పంతా నాదే అని అంటాడు. అంతలో చుల్మిన్ హ్యూన్ని హాస్టేజ్గా తీసుకుని అక్కడికి వస్తాడు. చుల్మిన్ మూచాన్తో నన్ను సొగ్జుని వదిలేసేయి, లేకపోతే హ్యూన్ని చంపేస్తాను అని అంటాడు అని బెదిరిస్తాడు. దాంతో మూచాన్ గన్ పక్కకు పాడేస్తాడు. సొగ్జు మూచాన్తో చుల్మిన్ తన తర్వాత కిల్లింగ్ ఓట్కి లీడర్ అవ్వాలి అనుకుంటున్నాడని చెప్పి ఆ ఫ్లాష్ డ్రైవ్ని చుల్మిన్కి చూపిస్తాడు. చుల్మిన్ అది చూసి డిస్ట్రాక్ట్ అయినప్పుడు హ్యూన్ అతన్ని పక్కకు తోసేస్తుంది. దాంతో అతని చేతిలో గన్ కింద పడిపోతుంది. చుల్మిన్ వెంటనే సొగ్జు దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ గందరగోళంలో ఇద్దరు కింద వాటర్లో పడిపోతారు. వాళ్ళు ఎంతసేపుకి పైకి రాకపోవడంతో మూచాన్ కూడా వాటర్లోకి జంప్ చేస్తాడు. నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత పోలీస్ కమిషనర్ ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తూ ఉంటాడు. అందులో అతను కిల్లింగ్ ఓట్ మెయిన్ సస్పెక్ట్స్ అయిన సొగ్జు అండ్ జీహూన్ ఇద్దరు చనిపోయారని, సో ఆ కేసు క్లోజ్ అయిపోయిందని చెప్తాడు.
అలానే జీహుని మిస్గైడ్ చేయడం వల్ల, సొగ్జు మిస్గైడ్ చేయడం వల్ల అతను చనిపోయాడని కూడా చెప్తాడు. పోలీస్ స్టేషన్లో మూచాన్ నారా వీడియోని చూస్తూ ఒక విషయం గమనిస్తాడు. దాంతో అతను వెంటనే టీంని తీసుకుని అక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో మిన్సు వాళ్ళ ఇంట్లో ఉన్న బేస్మెంట్లో ఒక పిల్లర్ని మూచాన్ అండ్ వాళ్ళ టీం బ్రేక్ చేస్తూ ఉంటారు. మూచాన్ టీంతో నారాని చంపినప్పుడు ఉన్న పిల్లర్, ఇప్పుడు ఉన్న పిల్లర్ డిఫరెంట్ అని చెప్తాడనమాట. అంటే అప్పుడొకటి ఇప్పుడొకటి ఉన్నాయని. పొలిటీషియన్ మిన్ అక్కడికి వస్తుంది కానీ అతన్ని ఆపలేకపోతుంది. వాళ్ళు పిల్లర్ని బ్రేక్ చేస్తే అందులో ఇంకొక పిల్లర్ ఉంటుంది. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో టీనేజ్ మిన్సు నారాని చంపాక ఆమెని బాడీ తీసుకెళ్తూ ఉండగా పొలిటీషియన్ మిన్ అతన్ని చూస్తుంది. ఆమె వెంటనే బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ పిల్లర్ అండ్ ఫ్లోర్ మీదంతా నారా బ్లడ్ ఉంటుంది. మళ్ళీ ప్రెసెంట్ టైంలో మూచాన్ ఆ పిల్లర్ మీద లిక్విడ్ స్ప్రే చేస్తే దాని మీదంతా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. సో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ఆమెని అరెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో హ్యూన్ని ఒక సీ దగ్గర చూస్తాం. ఆమె చేతిలో జీహూన్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ఉంటుంది. ఆమె దాన్ని వాటర్లోకి విసిరేస్తుంది. అక్కడికి వచ్చిన మూచాన్తో దానివల్లే జీహూన్ చనిపోయాడు అని అంటుంది. అలానే ఇంక తను మూచాన్తో కలిసి పనిచేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం 1 year తర్వాత సీన్ చూస్తాం. జోదాన్ అండ్ వాళ్ళ కొలీగ్ అయిన ఒక అమ్మాయి చోయిని ఒక రెస్టారెంట్లో కలుస్తారు. యాక్చువల్గా ఆ రెస్టారెంట్ని చోయిని రన్ చేస్తూ ఉంటాడనమాట. అలానే జోదాన్ అండ్ ఆ ఫీమేల్ కొలీగ్ కూడా ఇప్పుడు కపుల్ అన్న విషయం మనకి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. అంతలో అక్కడికి హ్యూన్ కూడా వస్తుంది. ఆమె కూడా హ్యాపీగా కనిపిస్తుంది. ఇంకోవైపు పార్క్లో ఒక ఉయ్యాల మీద కూర్చుని మిన్ని చూస్తాం. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో ఆమె అక్కడికి వచ్చి జీహూన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తర్వాత మనం మూచాన్ చోయిని కలవడానికి రావడం చూస్తాం. జోయిని కలుస్తాడనమాట. చోయి మూచాన్తో ఇంకా పొలిటీషియన్ మిన్ గురించి మర్చిపోమని చెప్తాడు. వాళ్ళ మాటలను బట్టి చోయి ఆమెకి అగెయిన్స్ట్గా చెప్పిన బ్లేమ్ అంతా వాళ్ళ సెక్రటరీ తీసుకుని జైలుకి వెళ్ళిందని, జైల్లో ఆ సెక్రటరీ మిస్టీరియస్గా చనిపోయిందని తెలుస్తుంది. ఇంకోవైపు పొలిటీషియన్ మిన్ని కార్లో చూస్తాం. ఆమె దగ్గర ఒక పెన్ డ్రైవ్, అలానే ఒక ట్యాబ్ వాళ్ళ డ్రైవర్ ఇస్తాడు. ఆ ట్యాబ్లో ఆమె సెక్రటరీ చనిపోయిన పిక్స్ చూస్తుంది. చూసి ఇప్పుడు నేను కొత్త సెక్రటరీని హైర్ చేసుకోవాలి అని అంటుంది. అలానే ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే అందులో కిల్లింగ్ బోర్డ్ సింబల్ వస్తుంది. వాళ్ళ మాటలు బట్టి ఆ డ్రైవర్ ఒక హ్యాకర్ అని, పొలిటీషియన్ మిన్ అతని చేత కిల్లింగ్ బోర్డ్ ప్రోగ్రామ్ డెవలప్ చేయిస్తుంది అని తెలుస్తుంది. తర్వాత మూచాన్కి ఒక అతను ఎన్వెలప్ డెలివర్ చేయడం చూస్తాం. మూచాన్ అదేంటి అని చూసి ఓపెన్ చేస్తే అందులో కిల్లింగ్ బోర్డ్కి సింబల్తో ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఇంకోవైపు హ్యూన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు ఒక ఈమెయిల్ వస్తుంది. అందులో ఒక న్యూస్ ఆర్టికల్ ఉంటుంది. ఆ న్యూస్లో ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్ని ఒక ఫిషింగ్ షిప్ వాళ్ళు సీ నుంచి రెస్క్యూ చేశారు అని ఉంటుంది. ఇంకోవైపు స్ట్రీట్లో వెళ్తున్న మూచాన్కి చాలా డాగ్ మాస్క్ ఉన్నట్టు కనిపిస్తాయి. అతనికి సొగ్జు ఒక్కసారి తనతో నేను కాకపోతే నా తర్వాత ఇంకొక డాగ్ మాస్క్ వస్తాడు అని చెప్పిన విషయం గుర్తొస్తుంది. అతను ఒక డాగ్ మాస్క్ తీసుకుని తన ఫేస్ మీద వేసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. మనకి మళ్ళీ సిటీలో అందరి ఫోన్స్కి కిల్లింగ్ బోర్డ్ స్టార్ట్ అయినట్టు నోటిఫికేషన్ మెసేజ్ వచ్చినట్టు వాయిస్ ఓవర్ వస్తుంది. ఫైనల్ సీన్లో సొగ్జు అండ్ చుల్మిన్ వాటర్లో పడిపోయినప్పుడు వాళ్ళతో ఉన్న పెన్ డ్రైవ్ కూడా పడిపోతుంది. దాన్ని ఎవరో చేత్తో ఇట్లా పట్టుకోవడం చూపిస్తారనమాట. అంతేనండి, దాంతో ఫైనల్గా ఈ సిరీస్ కంప్లీట్ అయింది. ఒరిజినల్గా లాస్ట్ ఎపిసోడ్ నాకు చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. సో నేను చాలా సీన్స్ కట్ చేసేసి ఓన్లీ మెయిన్ స్టోరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే కాన్సెప్ట్ నచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ కొన్ని ఎపిసోడ్స్లో బాగుంది, కొన్ని ఎపిసోడ్స్లో ఓకేలా ఉంది. ఎనీవేస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని కంప్లీట్గా చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.